హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా కొరియన్ స్టైల్లో గార్లిక్ పొటాటోస్ అయితే చేయబోతున్నాను అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఫుల్ వీడియో అయితే పెట్టేస్తాను చూడండి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే నేను ఆలుగడ్డలు అయితే ఒక 2 ఉడకబెట్టుకొని ఇలా ఒక కప్పు అంత అయితే తీసుకున్నాను. ఏ కప్పుతో ఆలుగడ్డ తీసుకున్నామో అదే కప్పుతో కార్న్‌ఫ్లోర్ తీసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసి ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇదంతా కలిసేలా కలుపుకున్న తర్వాతే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనమైతే పిండి ముద్దలాగా కలుపుకోవాలి. మనం ఫస్ట్ కప్పుతో అయితే కంపల్సరీ మెజర్మెంట్ అయితే తీసుకోవాలన్నమాట. నేను ఒక కప్పు తీసుకున్నాను పొటాటో, అదే కప్పుతో కార్న్‌ఫ్లోర్ కూడా తీసుకున్నాను అనమాట. అలా తీసుకొనేసి నేనైతే ఇదంతా కలిసేలా కలుపుకొని వాటర్ యాడ్ చేస్తూ ఇదంతా కలిసేలా కలుపుకొని ఒక పిండి ముద్ద అయ్యేంత వరకు అయితే కలుపుకుంటున్నాను. చూసారా, ఇలా పిండి ముద్దలాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. మీరు అన్నీ కూడా ఒకే సైజు లాగా చేసుకోండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులోని అన్నీ ఒకే విధంగా వచ్చేలాగా చేసుకోండి. ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. చూసారా, నేనైతే అన్నీ కూడా ఇలా ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. అన్నీ ఉండల్లాగా చేసి అయితే చూసారా, ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని మనకు ఖాళీ బాటిల్ ఉంటుంది కదా, ఇలా ఒత్తుకోవాలన్నమాట ఈ షేప్ రావడానికైతే. చూసారా, మన దగ్గర చిన్న బాటిల్ ఉంటే చిన్న బాటిల్ తీసుకోండి. నేను క్యాప్తో కూడా ట్రై చేశాను కానీ పెద్దగా వచ్చింది, బాగా రాలేదన్నమాట. ఇంకా బాటిల్తో అయితేనే బాగా వస్తుందని చెప్పేసి ఇంకా బాటిల్తోనే చేసేసాను. చూసారా, ఇలా అన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఇంకా గ్యాస్ మీదనైతే ఒక కడాయి పెట్టుకొని అందులో వాటర్ అయితే సగానికంటే ఎక్కువ యాడ్ చేసుకొని ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా ఇలా మరిగించుకోవాలన్నమాట. ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇవి ఉన్నాయి కదా పొటాటో, ఇవైతే ఇందులో వేసేయాలన్నమాట. ఇవన్నీ కూడా వేసినప్పుడు మనకి అడుగు పడతాయి. ఇవి ఉడికిన వెంటనే మనకైతే పైకి వస్తాయి అన్నమాట. పైకి వచ్చినప్పుడు మనం అన్నీ కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక 5-10 నిమిషాలు ఉంచితే కనుక అవన్నీ కూడా పైకి వచ్చేస్తాయి. చూసారా, ఇలా పైకి వచ్చినప్పుడు తీసేసుకోవడమే. చూసారా, ఇవన్నీ కూడా తీసేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఒక బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల షెజ్వాన్ సాస్ ఉంటుంది కదా, అదైతే వేసుకోవాలి. 1 స్పూన్ సరిపోతుంది. 1 స్పూన్ షెజ్వాన్ సాస్, అలాగే 1 స్పూన్ టమాటో సాస్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్, 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ సాస్ అయిపోయిందనమాట. అదైతే 1 టేబుల్ స్పూన్ అంతా సాస్ వేసాను. ఇంకా సోయా సాస్ ఉంటుంది కదా, అదైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుందనమాట. చూసారా, ఇలా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఇంకా వెనిగర్ కూడా వేసుకోండి. కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుందన్నమాట. ఇది ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. అవి వేసేసి పైన కొంచెం మంచిగా కనబడడానికి నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే పోపులో వేయలేదు. ఇక్కడ కొంచెం ఆయిల్ వేసేసి వెల్లుల్లి ఉంటాయి కదా, అవైతే వేయించి పెట్టుకున్నాను. ఈ వెల్లుల్లి వేయించేటప్పుడే పచ్చిమిర్చి కూడా వేయించి పెట్టుకోవచ్చు అనమాట. నేను వేయలేదు, పిల్లలు తినారు కాబట్టి. నేనైతే ఇంకా వెల్లుల్లి ఆయిల్లో వేసేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆఫ్ చేసి అదైతే ఇందులో వేసుకున్నాను. ఇదంతా కలిసే విధంగా కలుపుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకునేవి ఉన్నాయి కదా, అవైతే వేసి ఇదంతా కలిసేలా కలుపుకోవాలన్నమాట. ఈ సాసు అన్నీ కూడా వీటికైతే మంచిగా పట్టాలన్నమాట. పడితేనే బాగుంటుంది. చూసారా, ఈ విధంగా అన్నీ కలిసే విధంగా కలుపుకోవడమే. చాలా సింపుల్ అండి. పిల్లలకైతే 10 మినిట్స్లో చేసేయచ్చు. ఈ స్నాక్ అయితే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.